దేవా మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే సేవింతుము జగతికి పునాది నీవని మాలో నీవు పిరి నీదేనని జగతికి పునాది నీవని మాలో నీవు పిరి నీదేనని మా పోషకుడవు నీవేనని మా కాపరివి నీవేనని మా పోషకుడవు నీవేనని మా కాపరివి నీవేనని మా హృదయాలలో ఉండాలని నీ సాక్షిగా మేము బ్రతకాలని ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే సేవింతుము మనసార నీదరి చేరగా మాకెంతో సంతోషమాయగా మనసార నీదరి చేరగా మాకెంతో సంతోషమాయగా హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా వృద్ధి ప్రవహించే సెలయేరులా హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా వృద్ధి ప్రవహించే సెలయేరులా నీ మధుర ప్రేమను చాటాలని నీ జీవ బాటలో నడవాలని ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే సేవింతుము పరలోక దూతాలి స్తోత్రాలతోని మా స్తోత్ర గానాలు గైకొనుమా పరలోక దూతాలి స్తోత్రాలతోని మా స్తోత్ర గానాలు గైకొనుమా ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే సేవింతుము హల్లెలూయా చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా
చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. నా భుజములపై చేయి వేసితివి, దిగులు నాతో అంటివి. నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి. నా కన్నీళ్ళు ప్రతిరోజు తుడచితివి. నా భుజములపై చేయి వేసితివి, దిగులు వెంగా వద్దని నాతో అంటివి. నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి. నా కన్నీళ్ళు ప్రతిరోజు తుడచితివి. నీ కృపతో కనికరించి నా వ్యాధి బాధలలో కంటి పాపగా నన్ను కాపాడితివి. నీ కృపతో కనికరించి నా వ్యాధి బాధలలో కంటి పాపగా నన్ను కాపాడితివి. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. నా బలహీనతలో బలమై నిలచితివి. చీకు చింత వద్దని నాతో అంటివి. నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి. నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి. నా బలహీనతలో బలమై నిలచితివి. చీకు చింత వద్దని నాతో అంటివి. నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి. నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి. నీ కృపతో ఆదరించి నా క్షామకాలములో మంచి కాపరివై నన్ను కాపాడితివి. నీ కృపతో ఆదరించి నా క్షామకాలములో మంచి కాపరివై నన్ను కాపాడితివి. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా.
చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా. నీ చేయి చాపి లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా. నీ స్వరమే విన్నా, నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా. నా చెలిమే నీవై, నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా. నీ స్వరమే విన్నా, నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా. నా చెలిమే నీవై, నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా. స్తుతి ఆలాపన నీ కోసమే, ఆరాధన నైవేద్యమే, విశేషమైన బంధమే, వరాల సంబంధమే.
మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా, నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా. నీ స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా, నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా. స్తుతి ఆలాపన నీ కోసమే, ఆరాధన నైవేద్యమే, విశేషమైన బంధమే, వరాల సంబంధమే. నీ స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా, నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా. హల్లెలూయా. ఈ సమయమందు అందరం కలిసి చివరి పాట దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణం అనేటువంటి కీర్తన. దీని తదుపరి మనం ఆరాధనలోనికి వెళదాం. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణం అనే కీర్తన చివరి పాటగా మనం పాడుకుందాం. అందరం చప్పట్లు కొడుతూ దైవ సన్నిధానంలో ప్రభు యొక్క నామాన్ని మనం అందరం మహిమపరుచుకుందాం. దేవుని యందు నిరీక్షణయుంచి నన్ను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ఏ అపాయము రాకుండా నిన్ను స్తోత్రం దివారాత్రులు కాపాడువాడు. ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు, ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి అందరం కలిసి స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి సున ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు అందరం కలిసి చీకటిని వెలుగుగా చేసి ముందు పోవువాడు, సత్యమగు జీవమగు మార్గమేసే, సత్యమగు జీవమగు మార్గమేసే. దేవుని యందు నిరీక్షణయుంచి స్తోత్రం ఆయనను స్తుతించు నా ప్రాణ. అందరం చప్పట్లు కొడుతూ దేవుని యందు సంతోషంగా దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధిస్తూ ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను
మరువడు నీ దేవుడు నిన్ను. స్తోత్ర మరువడు నీ యేసయ్యా. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు సహాయము చేయువాడు, సదా ఆదుకొనువాడు ఆయనే. నీకు సహాయము స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. సదా ఆదుకొనువాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనలో. ఆమేన్. ఆధారము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి స్తుతించు నా ప్రాణమా. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధము వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధము వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారెదరు. శత్రువులు మిత్రులుగా మారెదరు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు ఆయనను స్తుతించు నా పర్వతములు తొలగిపోయినను తన కృపా నేను ఎన్నడు వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృపా నేను ఎన్నడు వీడదు. కనికరా సంపన్నుడు నా దేవుడు. ఆమేన్. కనికరా స్తోత్రం నా దేవుడు. దేవుని యందు నిరీక్షణ స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు స్తోత్రమయా స్తోత్రమయా. మా రక్షకుడా మా విమోచకుడా స్తుతి మహిమ స్తుతి మహిమలు నీకే ప్రభు. నిత్యము నిన్నే కొనియాడేదా. స్తుతి మహిమలు నీకే ప్రభు. నిత్యము నిన్నే కొనియాడేదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుంచి
ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఉన్న స్థలాల్లో అందరం కొద్ది సమయం లేచి నిలబడదాం. మోకరించగలిగిన వారు వీలైతే మోకరించి కొద్ది సమయం మనం అందరం లేచి నిలబడి మన ప్రభువును, మన రక్షకుడు, మన విమోచకుడైన ఆ గొప్ప దేవుని యొక్క నామాన్ని మనం అందరం కలిసి ఆరాధించుటకు గాను మనమందరం ఉన్న స్థలాల్లో లేచి నిలబడదాం. మోకరించగలిగిన వారు మోకరించండి. మన రెండు హస్తాలు దేవుని సింహాసనం వైపుకు చాపి మన ప్రభువును, మన రక్షకుడు, మన విమోచకుడు అయి ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని యొక్క నామాన్ని రాత్రి వేళలో మనసారా ఆరాధిస్తూ, మనసారా ఆయన యొక్క నామమును ఘనపరుస్తూ కొద్ది సమయం మనమందరం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గడిచిన రాత్రికాల సమయంలో ప్రభు మనందరితో కూడా మాట్లాడి ఉన్నారు. ప్రభు యొక్క సన్నిధానంలో ప్రభు మనందరితో కూడా మాట్లాడుతూ ప్రతిదినం ఆయన మనలను బలపరుస్తూ ఉన్నారు. ఈ రాత్రి వేళలో ప్రభు యొక్క పాదాలు చెంతకు చేరి, నాయనా మరి ఒకసారి మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి, మాకు శక్తినివ్వండి అయ్యా, నీవు మాట్లాడితేనే మాకు మేలయ్యా, నీ సన్నిధియే మాకు మేలయ్యా అని అంటూ దైవ సన్నిధిలో మనసారా దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి తండ్రి నీకే స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. తండ్రి నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత నాయన. మా రక్షకుడా, మా విమోచకుడా, మా ఆశ్రయదుర్గమ, మా కొండ, మా కోట, మాకు కేడమై ఉన్న దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీకే స్తుతి నాయన, స్తుతి నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై నిత్యము దేవదూతల ద్వారా పరిశుద్ధుడు 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 అని ఆరాధింపబడుతున్న దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఎవరును సమీపింపలేని మహామహిమలో నివసించుచున్న దేవా, నీకే స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. మమ్ము ఇంతవరకు ఆదుకున్నావు. మమ్ము ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతుం, నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతుం, ఆ శక్తితో పాడుదాం. ఆయనను ఆరాధిస్తూ అధికముగా ఆరాధింతుం, ఆ శక్తితో నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతుం, నా పూర్ణ బలముతో సేవించేదన్. నిన్ను పూర్ణ మనస్సుతో నా బలముతో సేవించే. అందరం కలిసి ఆరాధన స్తోత్రమయ స్తోత్రమయ. ఆరాధన 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 ఆరాధన.
ఎబినేజరే, ఎబినేజరే. ఆమేన్. ఇంతవరకు ఆదుకొన్న అయ్యా ఎబినేజరే, ఎబినేజరే. ఇంతవరకు ఆదుకొన్నావు నన్ను, ఇంతవరకు ఆదుకొన్నావు నన్ను, ఇంతవరకు ఆదుకొన్నావు. నిన్ను పూర్ణ మనస్సుతో అందరం కలిసి మనసారా యేసయ్యా, యేసయ్యా మా ఆరాధనకు యోగ్యుడా, మా బలమా, పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, మా రక్షకుడా, మా విమోచకుడా, మా ఆరాధనకు యోగ్యుడా. ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన, ఆరాధన. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూసావే వందనమయ్యా. స్తోత్రం. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూసావే వందనమయ్యా. యేసు నన్ను చూసావే వందనమయ్యా. యేసు నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధితున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధితున్, నా పూర్ణ బలముతో సేవించే. అందరం కలిసి ప్రభుని ఆరాధిస్తూ, ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ, యేసయ్యా, యేసయ్యా ఆరాధన, మా విమోచకుడా. ఆరాధన, 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచవే. అవునయ్యా, యెహోవా రఫా, మమ్మలను స్వస్థపరచువాడా, అనారోగ్యములలో ఆరోగ్యమునిచ్చువాడా, వందనమయ్యా. మమ్ము స్వస్థపరిచవే వందనమయ్యా, మమ్ము స్వస్థపరిచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. అందరం కలిసి ఆరాధన. ఆయనను ఆరాధిస్తూ చప్పట్లు కొడుతూ పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆ ఘనుడైన దేవుని ఆరాధన, 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆ శక్తి. స్తోత్రమయ్యా. ప్రేమించేదన్. ఆమేన్. గ్లోరీ. ఆరాధింతున్, ఆ శక్తితో, నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన, ఆరాధన, ఆరాధన. యేసయ్యా, యేసయ్యా ఆరాధన. మా విమోచకుడా, మా రక్షణ దుర్గమా, యేసయ్యా ఆరాధన, ఆరాధన, ఆరాధన.
యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా యేసయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా యేసయ్యా కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మార అందరూ స్వరము తెరిచి నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా యేసయ్యా యేసయ్యా నా బలమంతా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ జీసస్ నా బలమంతా నీదేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా సోలిన వేళలలో బలము లేనప్పుడు సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే అందరం కలిసి ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే చివరిగా నా బలమంతా ఏనయ్యా నా బలమంతా నీదేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా యేసయ్యా మా రక్షకుడా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీదేనయ్యా పరమ తండ్రి నీ ఘనమైన పరిశుద్ధమైన మహిమగల నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలయ్యా మాపై మీరు చూపిన నీ ప్రేమ కొరకు మాపై మీరు చూపిన నీ కనికరము కొరకు నీకు స్తోత్రాలు ఈ 2025వ సంవత్సర కాలంలో తండ్రి ఇక 21 దినముల ప్రార్థన కూడికలలో ఈ 13వ దిన ప్రార్థన కూడికలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానము కొరకు నీకు స్తోత్రాలు నాయన ఈ రాత్రికాల సమయంలో స్తుతి కీర్తనల ద్వారా నిన్ను ఆరాధించి ఉన్నామయ్యా
నిరంతరము నాయన పరలోకముందు ఆరాధింపబడుతున్న దైవమా, ఈ భూలోకముందున మేమును నిన్ను స్తుతి ఆరాధన ద్వారా మేము ఆరాధిస్తుంటుండగా అయ్యా, మా స్తుతులపైన మీరు ఆసీనులై ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ స్తుతి ఆరాధనను మీకు ఇంపైన సువాసనగా మీరు ఆగ్రానించుకున్నందుకు తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్య ధ్యానంలోని కొలుతుండగా మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. పాట పాడతారా? రండి. ఒక పల్లవి ఒకసారి. అందరికీ వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. సిలువలో సాగింది యాత్ర, కరుణామయ నీ దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయ నీ దయగల పాత్ర. ఇది ఎవరి కోసము? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది ఎవరి కోసము? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, పాలుగారి దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. పాలుగారి దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడివీధులు నడిపాయి, నాట్యమాడినాయి నడివీధులు నడిపాయి. నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. చెల్లుమని కొట్టింది ఒకరు, మోముపై ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, మోముపై ఊసింది మరి ఒకరు. బంతులాడినారు బాధలను పెట్టినారు, బంతులాడినారు బాధలను పెట్టినారు. నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ. వెనుక నుంచి తన్నింది ఒకరు, తన ముందు నిలిసిన వింది మరి ఒకరు. గేలి చేసినారు పరిహాసమాడినారు, గేలి చేసినారు పరిహాసమాడినారు. నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ. దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహానిచ్చింది లోకం. దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహానిచ్చింది లోకం. చిరకనిచ్చినారు బరిసెలతో గుచ్చినారు, చిరకనిచ్చినారు బరిసెలతో గుచ్చినారు. నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, దయగల మనస. సిలువలో సాగింది యాత్ర. అది హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చక్కని పాట పాడి ప్రభు నామమును మహిమపరిచినటువంటి నాన్నగారిని బట్టి ప్రభువుకే మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, మరి ఒకసారి త్రియేక దేవుడు మనలందరినీ ప్రేమించి ఆశీర్వదించి
మరొక శ్రేష్టమైనటువంటి తరుణాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన రీతి కొరకై మనసారా ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తున్నాను. దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ 2025వ సంవత్సర కాలమందు మరి మందిరపక్షంగా ఏర్పాటు చేయబడిన 21 దినముల ప్రార్థనా కూడికలలో ఇది ఎన్నో దినమండి? 13వ దినపు ప్రార్థనా కూడికకు మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. మరి ఈ రాత్రి కొంచెం వాతావరణం వర్షంగా ఉంది. అయినప్పటికీ దేవుని యొక్క సన్నిధానంలోనికి చేరి ఉన్న మీ అందరిని బట్టి ప్రభువుకే మహిమ కలుగునుగాక. చెప్దాం గట్టిగా ఆమేన్. 21 దినాల్లో మనము ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ పాటల ద్వారా, ఆరాధన ద్వారా ఘనుడైనటువంటి ఆ దేవాదేవుని ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మన ప్రార్థన విజ్ఞాపనములను దేవుడు ఆలకించి మనందరి జీవితాల్లో ఆయన మేలు చేయబోతున్నాడు. మేలులు చేస్తున్నందుకు నేను మనసారా ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తుంటున్నాను. హల్లెలూయా. నిశ్చయంగా మనం నమ్ముదాం, మనం ఏదైతే అడుగుతున్నామో, మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో వాటన్నిటినీ ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడని మనం నమ్ముదాం. నిశ్చయంగా ఈ 21 దినముల ప్రార్థన ముగింపులోపు ఏదో ఒక అద్భుతాన్ని దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. మనల్ని బట్టి కాదు, మన యొక్క విశ్వాసమును బట్టి, కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే ప్రభు మన జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తాడండి. సో ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రతిదినము అనేక మంది భక్తుల యొక్క ప్రార్థన అనుభవాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. గడిచిన రాత్రి ఎవరు చేసిన ప్రార్థన? యెహోషువ మరి అపజయానికి కారణం కొరకును, ఓటమిలో ఉన్నటువంటి ఆ యొక్క సైన్యానికి విజయం కొరకు చేసిన ప్రార్థన మనము గడిచిన రాత్రి ధ్యానం చేస్తాం. ఆయన తన బట్టలు చింపుకొని, ఆ తల నేల మట్టుకు ఉంచుకొని, తన యొక్క శరీరము పైన బూడిద పోసుకొని చేసినటువంటి ప్రార్థన అనుభవాన్ని గడిచిన రాత్రి మనము నేర్చుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియులరా, ఈ 13వ దినపు ప్రార్థన కూడికలో మరి ఒక భక్తుడు చేసినటువంటి ప్రార్థనను ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచన భాగాన్ని రాత్రి ధ్యానం కొరకు మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనాన్ని. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నాతో కలిసి అందరూ ఈ మాటలు చెప్పండి. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ప్రియులరా, మనం ఈ చదువుకున్నటువంటి ఈ వచన భాగం, ఒక భక్తుడు, ఒక బలాఢ్యుడు, ఇశ్రాయేలులో ఒక న్యాయాధిపతిగా ఉన్నటువంటి సంసోను చేస్తున్నటువంటి ప్రార్థన. ఈ సంసోను గురించి చాలా సందర్భాల్లో మనం అనేక విషయాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. బట్ ఈ రాత్రి మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే సంసోను యొక్క ప్రార్థన, సంసోను చేస్తున్నటువంటి ప్రార్థన. మనము చాలా చిన్న వయసు నుంచి కూడా సండే స్కూల్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, సంఘానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, అనేక మంది దైవజనుల ద్వారా సంసోను యొక్క జీవితంలో నుంచి అనేకమైనటువంటి పాఠాలను మనం నేర్చుకుంటూ వచ్చాం. సంసోను ఎంత బలాఢ్యుడో, ఎందుకు బలహీనమైపోయాడో చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. కానీ ఈ రాత్రి ప్రియులరా, సంసోను చేసినటువంటి ఈ ప్రార్థన అనుభవం నుంచి ఒక శ్రేష్టమైనటువంటి మరి ఒక ఆత్మీయ అనుభవాన్ని మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియులారా, ప్రతిరోజు మనం ఎవరి గురించి అయితే నేర్చుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క పేరునకు అర్థం కూడా మనము ఆలోచన చేస్తున్నాం. ఈ రోజున మనము నేర్చుకునేటువంటి ప్రార్థన సంసోనుది కనుక, సంసోను అంటే అర్థం ఏంటంటే సూర్యుడు, లేకపోతే సూర్యకాంతి వంటి వాడు అనే అర్థం వస్తుందండి. సూర్యుడు లేకపోతే సూర్యకాంతి వంటి వాడు అనే అర్థాన్ని హిబ్రూ యొక్క పేరును బట్టి మనం చూడగలుగుతాం. అయితే ఈ సంసోను ఎవరికి పుట్టాడు అంటే మనోహ దంపతులకు దేవుడు అనుగ్రహించినటువంటి సంతానము. దేవుడు
గర్భం అంటే దేవుడు ఈ సంసోను గర్భంలోని పడక మునిపే తల్లిదండ్రులకు ప్రత్యక్షత ద్వారా మాట్లాడాడు. అతడు నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకించబడినవాడు గనుక తల్లితో చెప్పాడు, అతడు గర్భమును పడినది మొదలుకొని నీవేది కూడా అపవిత్రమైన దానిని నీవు ముట్టుకోకూడదని చెప్పాడు. తల్లిదండ్రులైన వారు కూడా అలాగనే చాలా జాగ్రత్త వహించారు. తర్వాత సంసోను పుట్టిన తర్వాత పుట్టిన కాడు నుండి మరి అతని యొక్క అంటే అతడు పెరిగేంత వరకు కూడా ఏ వయస్సులో కూడా తన యొక్క తలలో కత్తిరనేటువంటిది వేయలేదు. నాజీరు చేయబడినటువంటి వాడికి ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా పెరిగాడండి. ప్రియులారా, ఆలోచన చేస్తే చాలా బలవంతుడు, చాలా శక్తివంతుడు. అతని కళ్ళే చాలా భయంకరంగా ఉంటాయంటండి. ఎవరైనా ఆయన కన్నుల్లోకి కన్ను పెట్టి చూడడానికి కూడా అంత భయంకరంగా ఉండేటువంటి ఆ నేత్రాలను కలిగి ఉండేవాడని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ప్రియులారు, అంత బలవంతుడు, అంత శక్తివంతుడు అయినటువంటి ఈ యొక్క సంసోను ఏం చేస్తున్నాడనంటే, చివరి క్షణంలో దాగోను దేవత గుడిలో 2 స్తంభాల మధ్యన కట్టబడినప్పుడు బలహీనమైపోయినటువంటి పరిస్థితుల్లో, దేవా ఈసారి మాత్రమే నన్ను బలపరచు అని ప్రార్థన చేస్తున్నాడండి. అంటే సంసోను దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడనంటే దేవుని బలము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అసలు ప్రియులారా, మీరు ఆలోచించేద్దాం, కొద్ది సమయం ఆలోచించేద్దాం. అసలు సంసోను ఎంత బలము కలిగిన వాడో ముందు నేర్చుకుందాం. అసలు ఎందుకు బలహీనమైపోయాడో నేర్చుకుందాం. ఎలా బలపరచబడ్డాడో ప్రార్థన ద్వారా ఈ రాత్రి మనం నేర్చుకుందాం. అసలు ముందుగా ప్రియులారా, సంసోను యొక్క బలం ఎంత గొప్పదో ఒకసారి మనం ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనంలో సంసోను యొక్క బలం ఎంత బలాఢ్యుడో మనకు అర్థమవుతుంది. అక్కడ యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు ఏం చేశాడండి? ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దేనిని చీల్చివేశాడయ్యా సంసోన్ అని అంటే సింహాన్ని. అమ్మా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. అతని చేతిలో ఏమీ లేకపోయినను అతడు దానిని చీల్చెను. హల్లెలూయా. కొదమ సింహము, పైకి రాయబడినటువంటి మాట. కొదమ సింహము తన ఎదుట బొబ్బరించుచు గాండ్రిస్తూ ఉందండి. ఆ సమయంలో సంసోను యొక్క చేతిలో ఏమీ లేకపోయినప్పటికీ కూడా తనకున్న బలముతో దాన్ని చీల్చివేశాడు. ఇప్పుడు ఏదో ఒక ఆయుధం ఉంటే కదండి మనం ధైర్యంగా ఉంటాం. ఏదో ఒక ఆయుధం ఉంటే కదా మనం ధైర్యంతో బలముతో ముందుకు వెళతాం. కానీ సంసోను చేతిలో ఏ ఆయుధము లేకపోయినప్పటికీ, అడవిలో రాజు లాంటిదండి సింహం కదా, అది గర్జిస్తేనే గుండాగిపోయేంత పరిస్థితి ఉంటుంది. అలాంటి సింహాన్ని తన చేతులతో చీల్చివేశాడంటే ఎంత బలము కలిగిన వాడు ఆలోచన చేయండి. అంత మాత్రమే కాదు ప్రియులరా, అదే 14వ అధ్యాయం 19వ వచనంలో యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కేలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి, ఒక్కడే 100 మంది కాదండి, ఒక్కడే ఎంతమందిని చంపాడు? 30 మందిని చంపాడు. అరచేతులతో సింహాన్ని చీల్చాడు. ఒక్కడే 30 మందిని చంపాడని. 30 మంది తన మీదకి దండెత్తి వచ్చినా భయపడలేదు సంసోను. ఒక్కడిగా పోరాడాడు, ఒక్కడిగా ఎదురు తిరిగాడు. దేవుని ఆత్మ అతన్ని బలపరిచిన కొలది 30 మందిని నాశనం చేసేసాడని. అప్పుడు చెప్పండి, బలాఢ్యుడా కాదా సంసోను? చాలా బలవంతుడు. సింహాన్ని చీల్చాడు, ఒక్కడే నిలవబడి 30 మందిని చంపాడు. అదే న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే 300 నక్కలను పట్టుకున్నాడండి. ఎన్ని నక్కల్ని? 300 నక్కలని పట్టుకొని దివిటీలు తెప్పించి తోకకు తిప్పి 2 తోకల మధ్యన ఒక్కొక్క దివిటీ కట్టేసి ఫిలిస్తీన్ల చేలన్నిటిని కూడా తగలబెట్టేశాడండి. ఎన్ని నక్కలు పట్టుకున్నాడండి? 300 నక్కలను పట్టుకున్నాడు. చిన్న విషయం కాదు ప్రియులారా. పూర్వదినాల్లో మన ప్రాంతాల్లో కూడా నక్కలు తిరిగేవండి. రాత్రి అయితే ఆ గోదావరి గట్టు నుంచి ఏం వినబడేవి? నక్కల అరుపులు అర్ధరాత్రి వేళ వినబడుతూ ఉండేవి. కానీ వాటిని పట్టుకోవడం చాలా కష్టతరమైనది. కానీ అలాంటి కష్టతరమైనటువంటి పనిని కూడా చాలా సులభతరంగా 300 నక్కలను పట్టుకున్నాడనంటే ఈయన చాలా తెలివైనవాడు, చాలా బలవంతుడని చెప్పొచ్చు. ఒక్కొక్క తోకను 2 నక్కలను బిగించి ఆ తోకల మధ్యన దివిటీలు పెట్టి ఫిలిస్తీన్ల యొక్క చేళ్లను, ఆ తోటలన్నిటినీ కూడా అంటించేసినటువంటి బలాఢ్యుడు ఈ సంసోను.
ఇదే 15వ అధ్యాయం 15వ వచనంలో ఇంకా అతడుకున్నటువంటి బలం ఎంతదంటే వాక్యం చెప్తుందండి, అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుకొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడండి. సింహాన్ని చంపాడు, 30 మందిని చంపాడు, 300 నక్కలను పట్టుకున్నాడు. అంత మాత్రమే కాదండి, ఒక గాడిద యొక్క దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను పట్టుకొని 1000 మందిని చంపేశాడండి. అబ్బా, అంటే ఎంత శక్తివంతుడండి ఆయన, ఎంత బలము! ఒక్కడే నిలబడ్డాడు. 1000 మంది ఫిలిస్తీన్ల సైన్యం వస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, ఏ మాత్రం కూడా భయపడకుండా ఒక్కొక్కరిని ఇతని చేతిలో కత్తి లేదండి, ఇతని చేతిలో ఏ ఆయుధము లేదు, ఒక పచ్చి దవడ ఎముక ప్రక్కన కనబడితే దేవుని ఆత్మ అతనిని బలపరచగా 1000 మందిని చంపినటువంటి బలార్జుడు సంసోను. అదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనములో, ఆ రాత్రి వేళ సంసోను గాజాకి వెళ్ళి వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు సంసోను అక్కడికి వచ్చాడని గాజా వారికి తెలిసినప్పుడు అతన్ని పట్టుకుందామని ఆ పట్టణపు తలుపులన్నీ మూసేశారండి. ఆ పట్టణం దగ్గరే కాచుకొని ఉండగా అర్ధరాత్రి వేళ సంసోను చేసినటువంటి పని ఏంటంటే 3వ వచనంలో రాయబడి ఉన్నది, మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగున్న కొండలోనికి వాటిని, అంటే ఏది బంధించుదామన్న ఇతని దగ్గర ఏది కూడా ఇతన్ని బంధించడానికి ఏది సరిపోవట్లేదు. సింహాన్ని చంపాడు, 30 మందిని చంపాడు, 300 నక్కలు పట్టుకున్నాడు, 1000 మందిని చంపాడు. ఇంకా గాజాకి వెళితే ఆ గాజాలో ఉన్నవారు వీరిని పట్టుకుందామని అంటే తలుపులు వేస్తే ఇది ఒక ఇంటి తలుపులు కాదండి, పట్టణపు తలుపులు. హల్లెలూయా! ఏంటంటే పట్టణపు తలుపులు అంటే చిన్నగా ఉంటాయా పెద్దగా ఉంటాయా? చాలా పెద్దగా ఉంటాయి. పట్టణపు ద్వారబంధాలు చాలా బలంగా ఉంటాయి. అలాంటి తలుపులను, అలాంటి ద్వారబంధాలను సునాయాసంగా పగలగొట్టగలిగినటువంటి ధీరుడు, బలాఢ్యుడు, ధైర్యము కలిగినటువంటి సంసోను ఏమైపోయాడండి? బలహీనుడైపోయాడు. ఇప్పుడు బలహీనుడైపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా దయచేసి ఈసారి నన్ను బలపరచు. ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే ఒక సమయంలో బలవంతుడే, ఒక సమయంలో సింహాన్ని చంపిన వాడే, ఒక సమయంలో 300 మందిని, ఒక సమయంలో 30 మందిని చంపిన వాడే, 300 నక్కలను పట్టుకున్న వాడే, ఒక్క చేతితో 1000 మందిని చంపిన వాడే, పట్టణపు ద్వారబంధాలను పగలగొట్టిన ఈ బలాఢ్యుడు అంటున్నాడండి, అయ్యా బలహీనుడిని అయిపోయానయ్యా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. అసలు ప్రియులారా ఆలోచన చేద్దాం, ఇంత బలాఢ్యుడైనటువంటి సంసోను బలహీనమైపోవడానికి గల కారణం ఏంటంటే, మనకు తెలిసినటువంటి విషయాలు అయినను కొంచెం లోతుగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అతను ఎంతటి బలాఢ్యుడో మనం విన్నాం, కానీ బలహీనమైపోవడానికి గల కారణం ఏంటంటే, ఆ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో చాలా విషయాలు మనకు కనబడుతుంటాయి. కానీ మనం ఈ రాత్రి ఆయన ఎందుకు బలహీనమైపోయాడో ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. 4వ వచనంలో రాయబడిన మాట, పిమ్మట అతడు లోయలోనున్న దెలీలా అనే ఒక స్త్రీని మోహింపగా. మీరు ఆలోచించండి, దెలీలా అనబడినటువంటి ఒక స్త్రీ దగ్గరికి ఈ యొక్క సంసోను వచ్చాడు. దెలీలా దగ్గరికి రాగా అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీయులు సర్దారులు ఆమె యొద్దకు వచ్చి, అమ్మా నీ యొద్దకు వచ్చినటువంటి సంసోను మనకి చాలా హాని చేస్తూ ఉన్నాడు, నీ యొద్దకు వచ్చినటువంటి సంసోను ఫిలిస్తీన్ల మీద చాలా దాడి చేస్తున్నాడు, మనకు నష్టాన్ని కలిగజేస్తున్నాడు. నువ్వు ఎలాగైనా అతనిని లాలన చేసి అతన్ని నువ్వు లోబరుచుకొని అతని బలము ఎక్కడ ఉందో నువ్వు దానిని తెలుసుకొని మాకు తెలియచేస్తే అతన్ని బలహీనపరిచి అతన్ని పట్టుకుందాం అని ఒక కొంచెం డీల్ కుదుర్చుకున్నారండి. డీల్ కుదుర్చుకున్న తర్వాత దెలీలా ఆ ఫిలిస్తీన్లు సర్దారులతో ఒక నిబంధన చేసుకున్నటువంటి విషయం దెలీలాకి ఆ ఫిలిస్తీన్లు సర్దారులకి తెలుసు, కానీ ఎవరికి తెలియలేదు? సంసోనికి తెలియలేదు. ఇప్పుడు సంసోని దెలీలా దగ్గరికి వెళ్ళాడు ప్రియులారా, దెలీలా దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంసోను అంటే అర్థం ఏంటంటే సూర్యుడు, సూర్యకాంతి గల, అంటే మనం చెప్పొచ్చు ఏంటంటే వెలుగు. దెలీలా అనే మాటకు అర్థం ఏంటంటే చీకటి. ఏంటండి? చీకటి. చెప్పండి, ఏంటంటే దెలీలా అనే మాటకు అర్థం ఏంటి? చీకటి. అంటే వెలుగుగా ఉన్నటువంటి ఈ సంసోను ఎక్కడికి వెళ్ళాడు?
చీకటి కలిగినటువంటి దెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడు. అందుకని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో పౌలు అంటాడండి, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగు సంబంధులతోనే సహవాసం చేయాలండి. చీకటి సంబంధులతో మనము సహవాసము చేయకూడదు. ఇప్పుడు సంసోను వెలుగు సంబంధి, కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు చీకటి సంబంధితో సహవాసం చేయడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చీకటి సంబంధులు ఏం చేస్తాయంటే వెలుగు సంబంధులు ఎలాగైనా పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సంసోను కూడా అలాగున దెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడండి. దెలీలా చూసారు, అప్పటికే ఫిలిస్తీయులు సర్దారులతో ఒక డీల్ చేసుకుందేమో, చాలా అద్భుతంగా లాలన చేస్తున్నాడు. తన తొడ మీద పండుకోబెట్టుకుని, అయ్యా సంసోను నీ బలము దేనిలో ఉందో చెప్పని 3 సార్లు ప్రశ్నించిందండి. ఈ 3 సార్లు కూడా ఈ సంసోను తప్పించుకోవడానికి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాడు. ఏమన్నాడు? మొట్టమొదటిగా అంటే 7వ వచనంలో అంటాడు ఆయన, 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన నేనేమైపోతాను? బలహీనుడిని అయిపోతానని చెప్పాడండి. వెంటనే ఈ విషయం ఎవరికి చెప్పింది? దెలీలా. చీకటి సంబంధి కాబట్టి, చీకటి సంబంధులతో ఒప్పందం చేసుకుంది కాబట్టి ఫిలిస్తీయులు సర్దారులతో చెప్పగా సంసోను పడుకుండగా 7 నిరవంచి ఆ చువ్వలతో బంధించడానికి ప్రయత్నం చేసిన అతన్ని పట్టుకోలేకపోయారు. ఇప్పుడు దెలీలా అంటది, ఎందుకు నువ్వు నన్ను ఇలా మోసం చేస్తున్నావు, ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావని 2వసారి కూడా ప్రశ్నించగా 2వసారి కూడా ఏమన్నాడనంటే 11వ వచనంలో, పేనిన తరువాత పనికి పెట్టిన క్రొత్త తాళ్ళతో నన్ను బాగుగా బంధించిన నేను ఏమైపోతాను? బలహీనుడిని అయిపో. అక్కడ కూడా తప్పించుకుందామని ప్రయత్నం చేశాడు. వెంటనే ఈ దెలీలా ఏం చేస్తుంది? ఆ విషయం కూడా ఎవరికి చెప్పింది? ఫిలిస్తీయులు సర్దారులతో చెప్పింది. ప్రయత్నం చేశారు కానీ సఫలులు కాలేకపోయారు. మరలా అడిగింది. 13వ వచనంలో చివరి మాటలు అంటాడు, అతడు నీవు నా తల జడలను 7 అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాడు. నా యొక్క తల జడలను నువ్వు 7 అల్లికలను అల్లితే నేను బలహీనుడు అయిపోతానని చెప్పాడని. అలాగ అల్లింది కానీ బలహీనుడు కాలేదు. ఇంకా ప్రియులారా, ఈ దెలీలా యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకటి ఆయనను లాలన చేసి ఏదో విధంగా అతన్ని బలహీనపరిచి ఫిలిస్తీయులకు అప్పగించాలి, ఫిలిస్తీయుల దగ్గర ఏదో విధంగా లాభాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అందుకనే 16వ వచనంలోనికి వచ్చేటప్పటికి ఆమె అనుదినము మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావుగారు. ఇప్పుడు చూసారా, చీకటి ఏం చేస్తుందండి? వెలుగుని ఇబ్బంది పెడతా ఉంది. చీకటి ఏం చేస్తుంది? వెలుగుని ఇబ్బంది పెడుతుంది. వెలుగు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ తప్పించుకోలేకపోతుంది. ఎందుకంటే వెలుగు సహవాసం చీకటిలో నిండిపోయింది. ఈ వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉండాలి, కానీ చీకటితో సహవాసం చేస్తే ఈ చీకటి మెల్లగా నీ వెలుగును ఆర్పివేస్తుంది. ఎంతో ప్రయత్నం చేశాడు కానీ ఇంకా విసిగించేస్తున్నాడు దెలీలా. ఇంకా ప్రాణము విసిగిపోయి అసలైన సత్యాన్ని చెప్పేశాడు. అతని బలం ఎక్కడుందో చెప్పేశాడు, అతని శక్తి ఎక్కడుందో చెప్పేశాడు. ఏమని చెప్తున్నాడు 17వ వచనంలో? అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లిదండ్రుల గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. చేసిన నాలో నుండి ఆ బలము తొలగిపోయినని ఆమెతో చెప్పాడండి. ఎప్పుడైతే బలము నాలో నుంచి వెళ్ళిపోతుందో ఇతరుల మనుషుల వల్ల నేను అవుతానని చెప్పిన తర్వాత వెంటనే ఆ వర్తమానాన్ని ఫిలిస్తీయుల సర్దారులకు చెప్పి ఈసారి మాత్రము రండి అని చెప్పగా సర్దారులు ఏం తెచ్చారండి? రూపాయలను చేత పట్టుకుని ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడ మీద ఆయనను నిద్రపరిచి మనుషులను పిలిపించి తన తలను ఏం చేసిందండి? క్షవరము చేయించేసింది. ఎప్పుడైతే ఆ తల క్షవరము చేయబడ్డాదో ప్రియులరా, మీరు ఆలోచించేయండి, ఆ సంసోనులో ఉన్నటువంటి బలమంతా కూడా తొలగిపోయిందండి. చిన్న వయసు నుంచి కూడా నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, తలలో క్షవరపు కత్తి పెట్టలేదు అతనికి. ఎందుకంటే దేవుడు ఆ బలాన్ని అక్కడ పెట్టాడు కాబట్టి, దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చింది కాబట్టి బలపరచబడ్డాడు. కానీ ఎప్పుడైతే చీకటితో సహవాసం చేశాడు, ఈ చీకటి ఏం చేసిందంటే ఆయనను బలహీనపరిచింది, తనలో ఉన్న బలమంతా తొలగిపోయేలా చేసిందండి. ఈ తలలో క్షవరము చేయబడిన తర్వాత ఫిలిస్తీయులు సర్దారులు వచ్చిన తర్వాత పట్టుకుంటున్నప్పుడు ఈయన లేచి విరజుముతున్నాడు, కానీ యెహోవా ఆత్మ తనను ఎడబాసనని అతనికి ఏం చేయలేదండి? తెలియలేదు. అతనిలో ఉన్నటువంటి బలమంతా పోయింది. ఇప్పుడు బలహీనమైపోయాడు.
ఇంతకు ముందుగా విరజిమ్మాలని కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు, కొట్టలేకపోతున్నాడు. ఫిలిస్తీ సర్దార్లు ఏం చేస్తారంటే అతన్ని బంధించి ముందుగా అతన్ని 2 కళ్ళు కూడా ఓడేసారండి. ఎందుకంటే చాలా పౌరుషం కలిగిన వాడు, చాలా రోషం కలిగిన వాడు, కంటి చూపుతో చంపేస్తాడనమాట. అంత బలాఢ్యుడు, అంత రోషం కలిగిన వాడు. ఆ ఫిలిస్తీన్లు అతని కంటిలోనికి చూడడానికి కూడా భయపడేవారు. అందుకనే మొట్టమొదటిగా ఆ కళ్ళును కూడా పీకేసి అంటే బంధించి బందీగృహంలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. బందీగృహంలోనికి తీసుకుని వెళ్ళిపోయి అతన్ని చంపాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ప్రియులారా ఫిలిస్తీన్లు సర్దార్లందరూ కూడా ఆలోచన చేసి దాగోనుకి మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకు అందరూ కూడా కూడుకున్నారు ప్రియులారా. కూడుకొని ఆ దాగోను దేవత గుడి యొద్దకు సంసోనుని తీసుకుని వచ్చి అతన్ని బంధించారు అక్కడ చంపాలని. ఆ ఫిలిస్తీన్లు సర్దార్ల పైన 3,000 మంది కూర్చుంటే ఆ దాగోను దేవత యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆ 2 స్తంభాల మధ్యన ఈ సంసోనుని కట్టారు ప్రియులారా. కట్టిన ఆ సందర్భంలో బలహీనమైన పరిస్థితుల్లో, బలాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో సంసోను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈసారి మాత్రము దయచేసి నన్ను బలపరచు. మీరు ఆలోచించండి, అతను ఎంత బలవంతుడో మనము చూసాం. రెండవది ఎందుకు బలహీనమైపోయాడు అనంటే చీకటితో సహవాసము చేశాడు కాబట్టి, పాపముతో సహవాసము చేశాడు కాబట్టి, వ్యభిచారపు మత్తులోనికి వెళ్ళిపోయాడు కాబట్టి, స్త్రీ మోహములోనికి వెళ్ళిపోయాడు కాబట్టి బలహీనుడైపోయాడండి. దేవుని వాక్యంలో మీరు ఆలోచించండి, దావీదు కూడా చాలా గొప్పవాడు, కానీ ఒక స్త్రీ వల్ల ఏమైపోయాడండి, మోహము వల్ల, ఆ లోపల ఉన్నటువంటి ఆ ఆలోచనల వల్ల బలహీనమైపోయి పాపం చేసేస్తాడు ప్రియులరా. ఇక్కడ సంసోను కూడా అలాగనే ఒక లోక సంబంధమైనటువంటి సహవాసముతో, ఆ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో, చీకటితో సహవాసం చేసి బలము కలిగినటువంటి వ్యక్తి బలహీనుడైపోయాడు. ఈ రాత్రి నేనేమంటానంటే మన జీవితాల్లో కూడా దేవునితో సహవాసం ఉంటే బలంగా ఉంటామండి. కానీ ఆ బలాన్ని సాతానుడు మనల్ని ఎప్పుడు బలహీనపరుద్దామని చూస్తుంటాడు. అందుకని తనతో సహవాసం చేయాలన్నట్టుగా లోకం వైపుకి ఆకర్షిస్తూ ఉంటాడు. దేవునిలో ఉన్నంతసేపు చాలా బలంగా ఉంటాం ప్రియులరా. ఒక్క సమయం దేవునిని విడిచిపెట్టి అలా లోకంతో సహవాసంలోనికి వెళుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి బలం అలా తగ్గిపోతూ ఉంటుందండి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని ఈ రాత్రి సంసోనుని ముందు పెట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి బలాన్ని నువ్వు కాపాడుకోవాలనంటే దేవునితోనే నీ సహవాసం ఉండాలి. దేవునితోనే నీ యొక్క అన్యోన్య సహవాసంలో నువ్వు నడిపించబడాలి తప్ప లోకములోనికి ఏ మాత్రం కూడా వెళ్ళకూడదు ప్రియులారా. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, వెలుగునకు చీకటితో ఏమీ పొత్తు. ఏ మాత్రం కూడా లోకం దగ్గరికి వెళ్ళకూడదు. ఏ మాత్రం కూడా ధనమోహంలో, స్త్రీ మోహములో, వ్యభిచారపు మోహములో, లోక సంబంధమైన ఏ మోహములో కూడా మనం పడిపోకుండా మన అభిషేకాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చాలా బలహీనమైపోయాడండి సంసోను. ఒక సమయంలో చాలా బలవంతుడు, చాలా శక్తివంతుడు, ఎంతమంది దగ్గరికి వచ్చినా ఒంటి చేత్తో గెలవగలిగిన వాడు. కానీ ప్రస్తుతం అతడు ఎలా అయిపోయాడంటే ఏ సహాయము లేక నిస్సహాయుడైపోయాడు. శత్రువులందరూ తన ముందు కూర్చుని అపహాస్యం చేస్తూ ఉన్నా, శత్రువులందరూ తన ముందు కూర్చుని నిందిస్తూ ఉన్నా, శత్రువు అయినటువంటి వాడు ముందు కూర్చుని అతన్ని గేలి చేస్తూ ఉన్నా, శత్రువుని ఏమీ చేయలేనటువంటి ఒక బలహీన స్థితిలోనికి వెళ్ళిపోయాడండి. ఎవరయ్యా? ఒక రోజున బలాఢ్యుడైనటువంటి సంసోను బలహీన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే అతడు చేసినటువంటి పాపం, అతడు చేసినటువంటి అతిక్రమం. ఈసారి అన్నాడు, అయ్యా నేను పాపమే చేశానయ్యా, నేను అతిక్రమాన్ని చేశాను, ఈ ఒక్కసారి నన్ను బలపరచు అంతే. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచు, దయచేసి ఈ ఒక్కసారి నన్ను బలపరచు అని ప్రార్థన చేస్తున్నాడండి. ఈ రాత్రి మనం కూడా ఒక దినాన చాలా బలము కలిగిన వారం, ఒక దినాన చాలా శక్తివంతులము, కానీ ఈ రోజున బలహీనులుగా, శక్తిహీనులుగా అయిపోయి ఉండొచ్చు. మన ముందున్నటువంటి పరిస్థితుల్లో మనము పోరాడడానికి మనలో బలము లేకపోవచ్చు. మన ముందున్నటువంటి మార్గాల్లో మనం ప్రయాణం చేయడానికి మనలో బలము లేకపోవచ్చు. ఈ రాత్రి మనము కూడా ఏం చేయాలని అంటే ఒకే ఒక్క ప్రార్థన, అయ్యా నా ముందున్నటువంటి పరిస్థితులను అధిగమించడానికి, నా ముందున్నటువంటి ప్రతి పోరాటాల్లో నేను విజయాన్ని పొందుకోవడానికి ఈ రాత్రి మనము చేయవలసిన ప్రార్థన ఏంటంటే దయచేసి నన్ను నీవు బలపరచు నాయనా. సంసోను అలాగే ప్రార్థన చేశాడు, దయచేసి నన్ను బలపరచు అయ్యా.
ఆ ఫిలిస్తీన్లందరూ చుట్టుకొని ఉన్నారు. ఈయన ఒక్కడే ఆ దేవాలయపు ఆ యొక్క స్తంభాల మధ్యన కట్టబడినప్పుడు అందరూ ఇతని వైపుకు చూసి ఎగతాళి చేస్తున్నప్పుడు ఇతడు కళ్ళు లేని కబోదిగా ప్రభు వైపుకు చూస్తూ, హృదయ నేత్రములు తెరవబడి ప్రభు వైపుకు చూస్తూ ఒకే మాట, దయచేసి నన్ను బలపరచు. హల్లెలూయా. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియుము. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియుము. లోకస్తుల వైపు చూడకుండా, లోకాశల వైపు కుండా, లోకస్తుల వైపు చూడకుండా, లోకాశల వైపు వకుండా, బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు. అంటే ఈ ప్రార్థన బలపరుచునాయన. అందుకని యెహెజ్కేలు గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుందండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనంలో, తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టు కట్టెదను. దేవుని యొక్క కృప ఎంత చూసారా? ఆయన అంటాడండి, గాయపడిన దాన్ని నేను కడతాను. అంత మాత్రమే కాదు, దుర్బలముగా ఉన్న దాన్ని నేను, అంటే దుర్బలముగా అంటే బలహీనముగా ఉన్నదాన్ని నేను బలపరుస్తాను. ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. గాయపడిన దాన్ని నేను కడతాను, గాయాన్ని చేయను. ఎవరైతే బలహీనంగా ఉంటారో, దుర్బలముగా ఉంటారో వారిని నేను బలపరుస్తాను. గట్టిగా చెప్తాం ఆమేన్. ఈ రాత్రి ప్రియులారా, ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఇదే. నువ్వు గాయపడ్డావేమో, దేవుడు నీ గాయాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు బలహీన స్థితిలో దుర్బలముగా ఉన్నావేమో, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను. హల్లెలూయా. సంసోనులాగా ఈ రాత్రి మనము ప్రార్థన చేస్తే, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు ప్రభు అంటే, ప్రభు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, దుర్బలముగా ఉన్న నేను బలపరుస్తాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ మనం చూస్తాం. చదవండి ఆ మాట. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి ఏం చేస్తుందంటే, దేవుని కనుదృష్టి తన బిడ్డలైన వారిని బలపరచడానికి లోకమంతా సంచరిస్తుంది ఆయన యొక్క కనుదృష్టి. ఎవరైతే యథార్థ హృదయము కలిగి, ఎవరైతే ఆ యొక్క బలహీన స్థితిలో, ఆ యొక్క నిస్సహాయ స్థితిలో యథార్థమైన హృదయము కలిగి ప్రభువుని వెతుకుతారో వారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి అంతా సంచరిస్తూ ఉంది. సంసోను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈసారి మాత్రమే బలపరచు నాయన, ఈసారి మాత్రమే నాకు శక్తిని ప్రభువా. ఒక యథార్థమైన హృదయముతో, ఒక పశ్చాత్తాపముతో పాపమును విడిచిపెట్టి దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచి దేవుని అడుగుతున్నాడు, ఈసారి మాత్రమే నన్ను బలపరచండి. ఈ రాత్రి నీవు నేను కూడా అలాగనే యథార్థ హృదయంతో ప్రభువుని అడగాలండి. పాపాన్ని విడిచిపెట్టి అడగాలి. చీకటిలోంచి బయటకు వచ్చి నన్ను బలపరచు ప్రభు అని మనం అడగాలి. ప్రియులారా, ఆయన బలపరుస్తాడు నిన్ను. దావీదు అంటాడు ఒక మంచి మాట, అయ్యా నీవు నీ శక్తిని ఆధారం చేసుకుని నా మీదకు వస్తున్నావు, నీవు నీ శరీర దృఢత్వాన్నో నీ యుద్ధ నైపుణ్యాన్ని ఆధారం చేసుకుని నా మీదకు వస్తున్నావు, కానీ నేను సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నీ మీదకి వస్తున్నా. నీ బలము నీలో ఉందేమో, కానీ నా బలమంతా నా దేవుడే. హల్లెలూయా. అంటే యథార్థ హృదయంతో దావీదు దేవుని వెదుగుతున్నాడు కాబట్టి, దావీదు ఏ పోరాటంలోనికి వెళ్ళినా దావీదుని దేవుడు బలపరిచేవాడండి. ఆమె ఈ రాత్రి ప్రియులారా, ప్రభు తన సన్నిధానంలో మనం ఇదే ప్రార్థన చేయాలి. నన్ను బలపరచు ప్రభువా. యథార్థమైన హృదయంతో నువ్వు అడగగలిగితే దేవుని కనుదృష్టి నీ వైపుకే చూస్తుంది. ఈ రాత్రి నేను బలపరుస్తాడు ఆయన. ఆర్థికంగా నీ కుటుంబాన్ని దేవుడు బలపరచునుగాక. చెప్పండి గట్టిగా ఆమె. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు, అప్పుల బాధలతో బాధపడుతున్నాం.
ఆర్థికంగా నేను బలహీనుడిని అయిపోయానే, చాలామంది ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు, నేనే బలహీనంగా అయిపోయాను అనేటువంటి వేదనలో ఉన్నాం. కానీ ఈ రాత్రి యథార్థ హృదయంతో ప్రభు దగ్గర మొర్రపెట్టు, అయ్యా నన్ను బలపరుచున్నాయి, నా కుటుంబాన్ని ఆర్థికంగా బలపరుచు అంటే ఈ రాత్రి నిశ్చయంగా నా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు 29వ కీర్తన 11వ వచనంలో, 29వ కీర్తన 11వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట చదవండి. 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు ఏమిస్తాడండి? ఏమిస్తాడమ్మ నీకు దేవుడు? బలమునిస్తాడు. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీయా, మై ఎనర్జీయా? అది ఎవరైతే తాగుతారో వారు చెప్తారు మై ఎనర్జీ అని. కానీ దేవుని వాక్యం చెప్తుందండి, యెహోవాయే మన బలము. ఆమేన్. మనం పాట పాడతాం కదా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. ఎవరండి మన బలం? యెహోవాయే మన బలం. అనారోగ్యములో ఆయనే మన బలం, అవమానాల్లో ఆయనే మన బలం, ఒంటరితనములో ఆయనే మన బలం, కృంగిన వేళలో ఆయనే మన బలం. ఎవరు మన పక్షంగా లేకపోయినా సైన్యములో అధిపతిగా యెహోవాయే మన బలము. ఆమేన్. ఈ రాత్రి ప్రియులారా, ఒకటి ప్రభు నేను బలపరచని మాట్లాడుతున్నాడు. నీవు బలహీనుడవు కాదు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కాబట్టి నువ్వు బలవంతుడవే. ఆమె చెప్పండి గట్టిగా, మీ పక్కోళ్ళతో చెప్పండి, నీ బలము దేవుడే అని చెప్పండి. నీ బలము దేవుడే, మన బలము దేవుడే, అంతే. ఏ మాత్రం కూడా మన బలహీనులకు, ఎందుకంటే మన ప్రజలను, అంటే తన ప్రజలను బలపరుస్తాడు ఆయన, తన ప్రజలకు ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు. కీర్తనకారుడు అంటాడు 89వ కీర్తన 21వ వచనంలో, 89వ కీర్తన 21వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, 89వ కీర్తన 21వ వచనం. అమ్మా, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము ఏం చేస్తుంది? అతనిని బలపరుస్తుంది. కీర్తనకారుడు అంటాడు 94వ కీర్తన 18వ వచనంలో, 94వ కీర్తన 18వ వచనం, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. హల్లెలూయా. ఆయన బాహుబలము మనలను బలపరుస్తున్నది, ఆయన హస్తము మనలను బలపరుస్తుంది, ఆయన కృప మనలను బలపరుస్తుందండి. ఆయన కృప మనలను బలపరుస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, నన్ను బలపరుచువాని యందు నేను సమస్తమును చేయగలనంతే. హల్లెలూయా. అంటే ఈ రాత్రి ప్రియులారా, ఒకటే ఒక అంశం, మన ప్రార్థన ఒకటే. బలహీన స్థితిలో ఆ బలహీనతకు కారణం ఏంటో కనుక్కొని ఆ బలహీనమైన కారణాన్ని విడిచిపెట్టి బలపరిచే దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. ఆయన నీకు బలాన్ని ఇస్తాడు, తన బాహువు చేత నిన్ను బలపరుస్తాడు, తన కృప చేత బలపరుస్తాడు. ఆయన నిన్ను బలపరిస్తే దేనినైనా చేయగలుగుతావు ప్రియులారా. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. ఒక విద్యార్థి ప్రియులారా చాలా ఎగ్జామ్స్ రాస్తున్నాడు అంటండి, ఫెయిల్ అయిపోతూ ఉన్నాడంట, ఎక్కడ కూడా విజయాన్ని పొందుకోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో నన్ను బలపరచువాన్ని నేను సమస్తాన్ని చేయగలను అనేటువంటి వచనాన్ని విని బలపరచబడి ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాడు. అయ్యా, నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను, విఫలం అయిపోతున్నాను, ఎన్ని పరీక్షలు రాసినా నాకు ఫలితం బాగోవట్లేదు, ఫెయిల్ అయిపోతున్నాను, నీవు నన్ను బలపరిస్తే నేను ఏదైనా చేయగలుగుతాను ప్రభువా అని ఆ వచనాన్ని బట్టి ప్రార్థన చేసుకుని ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తి ఈసారి ఎగ్జామ్స్ రాయగా ఈ వచనాన్ని ఆధారం చేసుకుని దేవుని బలము పొందుకుని ప్రియులారా, దేవుడు అనుగ్రహించేటువంటి బలము ద్వారా ఎగ్జామినేషన్లో గొప్ప విజయాన్ని పొందుకున్నాడని ఒక భక్తుడు చెప్పాడు. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని బలపరిస్తే ప్రియులారా ఎన్నో గొప్ప విజయాలు మనం చూడగలుగుతాం. అందుకని ఈ రాత్రి మనం నేర్చుకునేది ఏంటంటే, సంసోను ప్రార్థన చేశాడు, దయచేసి నన్ను బలపరచు. ఇప్పుడు దేవుడు సంసోనుని బలపరిచాడా లేదా అంటే దేవుని వాక్యంలోనే మనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం
న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో అతడు ఇలాగూ ప్రార్థన చేస్తాడు. 28వ వచనంలో ఏంటి? అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునము, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కనుల నిమిత్తం ఫిలిస్తీన్లు ఒక్కసారే దండించి పగ తీర్చుకొనమని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములు ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకుని, నేనును ఫిలిస్తీయులను చనిపోదుమను గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఏమైందండి? గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడను. మరణకాలం అతడు చంపిన వారి శవముల లెక్క, జీవితకాలం అతడు చంపిన వారి లెక్క కంటే, అంటే ప్రియులారా ఆలోచించేయండి. నన్ను బలపరుచు ప్రభువా అని ప్రార్థన చేశాడండి. దేవుడు తన కృప చేత బలపరిచాడు. నన్ను బలపరుచు ప్రభు అంటే తన బాహుబలము చేత బలపరిచాడు. నన్ను బలపరుచు ప్రభు అంటే నేను నీకు బలమును అనుగ్రహిస్తానని వాగ్దానం చేసి బలపరిచి, ఇప్పుడు ఆయన ద్వారా ఎంత గొప్ప కార్యం దేవుడు జరిగించాడనంటే, అతని జీవితంలో 1000 మందిని ఒకసారి చంపాడు, 30 మందిని ఒకసారి చంపాడు. అంటే 1030 మందిని చంపాడండి. కానీ ప్రభు మరలా బలపరచగా ఒక్కసారిగా 3000 మందిని చంపగలిగాడు. అంటే బలపరిచాడా లేదా? బలపరిచాడు ప్రియులారా, శక్తినిచ్చాడు. బలహీన సమయములలో సంసోనును బలపరిచాడు. బలహీన సమయంలో అతన్ని బలపరిచి శక్తిని అనుగ్రహించి బలమైన కార్యాలను సంసోను యొక్క జీవితపు ముగింపులో చేయగలిగాడు. ఈ రాత్రి వేళలో నేను ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మన జీవితాల్లో కూడా ప్రియులారా, మన ద్వారా దేవుడు ఎప్పుడు కూడా గొప్ప కార్యాలను జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఈ రాత్రి నేనేమంటానంటే ప్రియులారా, మన జీవితాల్లో ఒకే ఒక్క మాట, మన డబ్బు మనకు బలమునివ్వదండి. మనకున్న పేరు ప్రఖ్యాతులు మనకు బలం కాదు. మనం ధరించుకునేటువంటి ఆభరణాలు, వస్తువులు మన బలము కాదు. మనలను బలపరిచే దేవుడే మన బలం, అంతే. హల్లెలూయా. ఈ రాత్రి ఒకటే ఒక ప్రార్థన. ఒకవేళ సంసోనులాగా బలహీనమైపోయామా అంటే, సంసోను ఒక స్త్రీ మోహంలో పడి బలహీనమైపోయాడు. ఒకవేళ మనము కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఒక అనారోగ్యంతో బలహీనమైపోయామా, మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి బలహీనమైపోయామా, మనపై వస్తున్నటువంటి వ్యతిరేకతలను బట్టో, అవమానాలను బట్టో, అపనిందలను బట్టో ఒకవేళ బలహీన స్థితిలోనికి వెళ్ళిపోయి ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే, ఈ రాత్రి నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దయచేసి నన్ను బలపరచు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి నన్ను బలపరచు ప్రభు అంటే, సంసోనును బలపరుచిన దేవుడు ఈ రాత్రి నిన్నును బలపరచునుగాక. ఆయన ఒక గొప్ప వాగ్దానం చేశాడు. గాయపడిన దాన్ని నేను కడతాను, దుర్బలమైన దాన్ని నేను బలపరుస్తాను. ఈ రాత్రి ఏ బలహీన స్థితిలోనూ ఉన్నావో తెలియదు, కానీ నిశ్చయంగా సంసోనును బలపరిచిన దేవుడు, దావీదును బలపరిచిన దేవుడు. ప్రియులారా, దేవుని వాక్యం చెబుతోంది, ఆ దినాన్న ఇదిగో సంగమ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దావీదును బలపరిచిన దేవుడు, సంసోనును బలపరిచిన దేవుడు, అపోస్తలుడైనటువంటి పౌలును బలపరిచిన దేవుడు ఈ రాత్రి నిన్ను నన్ను బలపరచునుగాక. సిలువ మరణానికి అప్పగింపబడడానికి వెళుతున్నాడని యేసు ప్రభుల వారు గెత్సెమనేటువంటి తోటలో ఆయన శ్రమ పడుతూ ఆ శరీరంలో ఉన్నటువంటి చెమట రక్తములా మారుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుందండి, పరలోకములోంచి దేవదూత దిగి వచ్చి ఆయనను బలపరిచింది. హల్లెలూయా కదండి. ఈ రాత్రి అదే బలము దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి నన్ను బలపరచు. నిశ్చయంగా ఈ రాత్రి దేవుడు మనలను బలపరచునుగాక. ఈ 21 దినముల ప్రార్థన కొడుకులో, ఈ 13వ దినపు ప్రార్థన కొడుకులో ప్రత్యేకమైన రీతిలో ప్రభు తన ఆత్మాభిషేకమును మనకిచ్చి మనలను బలపరచునుగాక. కండ్లు మూసుకుందాం, ఉన్న స్థలాల్లో మోకరించుదాం. దైవ సన్నిధిలో వినిన వాక్యమును బట్టి కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర అడుగుదాం, దయచేసి నన్ను బలపరచు నాయన, దయచేసి నా కుటుంబాన్ని బలపరచు, దయచేసి నా బిడ్డలను బలపరచు, దయచేసి నాయన నాకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లోంచి నాకు విడుదలను దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను బలపరచు నాయన అని ఉన్న స్థలములలో అందరం కూడా మోకరించుదాం.
మోకరించి ప్రార్థన చేద్దాం, మోకరించి ప్రార్థన చేద్దాం. దయచేసి నన్ను బలపరుచు నాయన, దయచేసి నన్ను బలపరుచు నాయన, దయచేసి నన్ను బలపరుచు. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి నిశ్చయంగా ప్రభువు నన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఏదో అనాలోచితంగా ఉండొద్దు. ఈ రాత్రి ప్రభు యొక్క ఆత్మ మన మధ్యన సంచరిస్తుంది, ప్రభు యొక్క సన్నిధి మన మధ్యలో ఉంది. ప్రభు నన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రభువుని అడుగుదాం, దయచేసి నన్ను బలపరచు తండ్రి, దయచేసి నాకు శక్తిని నాయన. బలహీన స్థితిలో ఉన్నాను నాయన, శోధనలలో కృంగిపోయిన పరిస్థితుల్లో నేను ఉన్నాను నాయన. దయచేసి నన్ను బలపరచు, దయచేసి నన్ను బలపరచు అని అందరం కండ్లు మూసుకుని ప్రభు పాదాల చెంతకు చేరి, నీ బలహీన స్థితులు ఏంటో నీకు తెలుసు, నువ్వు చూస్తున్న దేవునికి తెలుసు. నువ్వు ఏ విషయాల్లో ఏ విషయాల్లో శక్తిహీనమైపోతున్నావో అది నువ్వు ప్రార్థన చేస్తున్న దేవునికి తెలుసు. మనుషులు నిన్ను బలహీనపరచవచ్చు, బంధువులు మనలను బలహీనపరచవచ్చు, మనకున్న చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనలను బలహీనపరచవచ్చు, మనలో ఉన్నటువంటి బలహీనతలు మనలను బలహీనపరచవచ్చు. కానీ యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడండి. ఆయన కనుదృష్టి లోకమంతా తిరుగుతూ ఉంది. ఎవరైతే యథార్థమైన హృదయంతో ఆయనను సేవిస్తారో వారిని బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి యథార్థమైన హృదయంతో అడుగుదాం. సోలిన వేళలలో అలలు, సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీదేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా వేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా, నా బలమంతా నీవేనయ్యా, 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 నా బలమంతా నీవేనయ్యా. ఈ రాత్రి ప్రార్థన చేద్దాం ప్రియులరా. నిశ్చయంగా దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. నిశ్చయంగా మన చేతులను ఆయన బలపరచబోతున్నాడు, మన కాళ్ళను ఆయన బలపరచబోతున్నాడు,
మనకున్న ఆత్మీయ జీవితాన్ని ఆయన బలపరచబోతున్నాడు, మన కుటుంబాన్ని ఆయన బలపరచబోతున్నాడు, మన బిడ్డలను ఆయన బలపరచబోతున్నాడు, మన ఆర్థిక పరిస్థితులను ఆయన బలపరచబోతున్నాడు, మన శరీరంలో ఉన్నటువంటి బలహీనతను తొలగించి నూతనమైన బలమును ప్రభు అనుగ్రహింపబోతున్నాడు. దైవ సన్నిధానంలో అందరం కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన, దయచేసి నన్ను బలపరచు అని ఈ రాత్రి వేడుకుందాం. ఆయన దుర్బలమైన వాటిని బలపరిచే దేవుడు. ప్రియులారా, ఈ రాత్రి ప్రార్థనలోనికి వెళదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన మహిమగల నామమునకు తండ్రి వేలాది వందనాలు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. మాపై మీరు చూపినటువంటి నీ ప్రేమ కృప కనికరములు కొరకు నీకు స్తోత్రాలు. ఈ 2025వ సంవత్సర కాలములో అయ్యా నాయన జూలై మాసం 25వ దినము వరకు మమ్మల్ని మీరు సజీవులుగా నిలవబెట్టి ఈ రాత్రికాల సమయంలో 21 దినముల ప్రార్థన కూడికలలో ఈ 13వ దినపు ప్రార్థన కూడికలోనికి నాయన మమ్మలను చేర్చి ఈ విధముగా నేను స్తుతించి ఆరాధించే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు నాయన. మా రక్షకుడా, మా విమోచకుడా, మా ఆశ్రయదుర్గమ, మా కొండ, మా కోట, మాకు కేడమయ్యున్న తండ్రి, నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఏ పాటి వారము నాయన ఇంతలో కనబడేంతలో మాయమైపోయే నీటి ఆవిరి లాంటి గడ్డి పువ్వును పోలిన మా జీవితాలలో అయ్యా నిరంతరము నీ కృప చొప్పున మమ్మలను బలపరుస్తూ మమ్మల్ని స్థిరపరుస్తూ ఈ దినము వరకు మమ్మల్ని మీరు సజీవులుగా నిలవబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా సజీవులే కదా నిన్ను స్తుతించురు అన్నట్టుగా అయ్యా సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టి సజీవుడైన నిన్ను ఆరాధించు భాగ్యమును అయ్యా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ప్రతిదినము మానక మాపై మీరు కృప చూపుతున్నందుకు నీకు స్తోత్రములు నాయన. ఈ 13వ దినపు ప్రార్థన కొడుకులమైన చిన్న మందగా మేము చేరి ప్రార్థన చేయడానికి మీరు అనుగ్రహించిన సమయం కొరకు నీకు వందనాలు. పాటల ద్వారా నిన్ను స్తుతించాం, ఆరాధన ద్వారా నిన్ను ఘనపరిచాం. వాక్యమై ఉన్న దేవా, ఈ రాత్రి సంసోను చేసినటువంటి ప్రార్థన మా ముందు పెట్టి ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతో బలము కలిగిన వాడు బలహీనమైపోయాడయ్యా. దెలీలాతో సహవాసం, చీకటితో సహవాసము చేయడం ద్వారా తన బలాన్ని కోల్పోయాడు, బలహీనమైపోయాడని ఆయా ఆ బలహీన స్థితిలో మరలా బలము కోసం పశ్చాత్తాపముతో అయ్యా యథార్థ హృదయముతో నీ సన్నిధిలో ప్రార్థన చేయగా నువ్వు ఎలాగైతే బలపరిచావు ఈ రాత్రి మాకు జ్ఞాపకం చేస్తావు నాయన. ఇదిగో ఈ రాత్రి నీ సన్నిధిలో మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. సంసోనులాగా మమ్మలను బలపరచండి నాయన. సంసోను కూడా ఏ విధంగా చీకటితో సహవాసం చేశాడో మా అనుదిన జీవితాల్లో కూడా ఏదో ఒక చీకటితో మేము సహవాసం చేసి ఏదో ఒక రీతిలో మేము బలహీనమైపోతున్నాము నాయన. ఏదో ఒక రీతిలో బలహీన స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. దయచేసి నాయన నీ కృప చూపండి. చీకటితో మేము సహవాసం చేయకుండా అయ్యా వెలుగు సంబంధంగా మేము మా వెలుగును కాపాడుకోవడానికి సహాయం చేయండి నాయన. మేము పశ్చాత్తాపడుతున్నాం. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. దయచేసి మమ్మల్ని బలపరచండి. ఎక్కడైతే మేము బలహీనలుగా ఉన్నామో అక్కడే మమ్మల్ని బలపరచండి నాయన. ఏ విషయంలో అయితే బలహీనమైపోయామో ఆ విషయంలో మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా నీవు మాకు బలమునిచ్చేవాడువు కదా, దుర్బలముగా ఉన్న వాటిని బలపరిచేవాడువు కదా. అయ్యా నీ కృప మమ్మల్ని బలపరుస్తుంది కదా, నీ బాహుబలము చేత మమ్మల్ని బలపరిచే దేవుడవు కదా. నీవు మమ్మల్ని బలపరుస్తూ మేము దేనినైనా చేయగలుగుతాము తండ్రి. ఈ రాత్రి నేను చేరిన ప్రతి బిడ్డను బలపరచండి, వారి కుటుంబాలను బలపరచండి, వారి బిడ్డలను బలపరచండి నాయన. వారిని బలహీనపరుస్తున్న ప్రతి చీకటి అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము నాయన. అయ్యా నాయన నీ బిడ్డలు బలము కలిగి అయ్యా నీ కృపలో నిలవబెట్టబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయము చేయండి. బలహీనపరిచే ఆత్మను లయపరచండి. బలహీనపరిచే ఆత్మ యేసు నామములో తొలగిపోవాలయ్యా. బలహీనపరిచే ఆత్మ యేసు నామములో తొలగిపోవాలి ప్రభువా. బలహీనపరిచే దురాత్మ శక్తులు యేసు నామములో లయమైపోవాలి ప్రభువా. అయ్యా కృప చూపండి. ఈ రాత్రి నీ బిడ్డలను బలపరచండి నాయన. ఈ రాత్రి నీ బిడ్డను బలపరచండి. ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయంలో బలపరచండి, ఆరోగ్యంలో బలపరచండి నాయన. సడలిన మోకాలను బలపరచండి, చేతులను బలపరచండి నాయన. నీ కృప కొరకు నీ బిడ్డలను వాడుకుని మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము రాలేకపోయినటువంటి బిడ్డలకు మరి యొక్క తరుణమును మీరు దయచేతండి. నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో చేరిన మేమందరము కలిసి ఏకీభించి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తిమోతికి రాసిన మొదటి పత్రిక అయ్యా 2వ అధ్యాయం మొదటి 2 వచనముల ప్రకారం ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతో మంది ఉన్నారా ఇంకా రక్షణ లేని, మారు మనసు లేని ప్రజలు ఎంతో మంది ఉంటున్నాడుగా. వారందరికీ రక్షణ మారు మనసును దయచే తండ్రి. ఏ ఒక్కరు నశించబడని చిత్తము కాదు కనుక అందరికీ రక్షణ మారు మనసును దయచే నాయన. యెరూషలేమునకు క్షేమమును దయచేయండి. యెరూషలేము చుట్టూ నీ కంచి వేయండి నాయన. అయ్యా ఆత్మీయ యెరూషలేము అనబడిన నేటి సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేటి సార్వత్రిక సంఘం అంతయు కూడా ఆదిమ సంఘము వల్ల ఏకాత్మలో ఏక మనసుతో అయ్యా నాయన నీలో అంటుకట్టబడడానికి సహాయం చేయండి. డినామినేషనల్
వివాదము లేకుండా, సిద్ధాంతపరమైన విభేదాలు లేకుండా నాయన నీలో అంటుకట్టబడడానికి సహాయము చేతను నీకు స్తోత్రాలు అయ్యా. కృప చూపండి, కృప చూపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నాయన. అయ్యా మరి ప్రత్యేక ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది తీవ్రవాదులు, ఉగ్రవాదులు, నరహంతకులు, దొంగలు, లోబులు, వ్యభిచారులు, ఉన్మాదులు అనేక మంది ఉంటున్నారు నాయన. వారందరికీ రక్షణ, మారు మనసును దయచేయండి. ప్రపంచంలో అయ్యా ఉన్న ప్రతి దేశమును వారి యొక్క పరిపాలకులను, నాయకులైన వారిని మీరు దర్శించి వారు చేస్తున్న పరిపాలనలో నీతియుక్తమైన, శాంతియుతమైన, సమాధాన సంబంధమైన పరిపాలన చేయనట్లుగా సమయోచితమైన జ్ఞాన వివేకములను వారికి మీరు అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో కృప చూపి నడిపించండి నాయన. మీరు మాకు అనుగ్రహించిన మా దేశము, మా భారతదేశమును దీవించిన మా దేశము అన్ని రంగాలలో అభివృద్ధి పొందినట్లుగా నీ కృపను తోడుగా ఉంచండి నాయన. దేశంలో ఉన్నటువంటి చీకటి తొలగిపోవాలయ్యా, దేశంలో ఉన్నటువంటి అపవాది తొలగిపోవాలయ్యా, దేశంలో ఉన్నటువంటి అపవాది దుర్గాలు లయమైపోవాలయ్యా, అపవాది బంధకాల నుంచి విడుదల కలగాలి నాయన. ప్రతి చీకటి శక్తులు నాయన లయమైపోవాలి ప్రభువా. అయ్యా మా దేశం అంతటిపై నీ వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను నాయన. మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రక్షణ, మారు మనసును దయచేయండి. ఎవరు నరకాగ్నిలోనికి వెళ్ళకుండానట్లుగా కృపను తోడుగా ఉంచండి నాయన. అయ్యా మా దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నార్త్ ఇండియాలో నాయన ఎన్నో భయంకరమైనటువంటి హింసాయుక్తమైన సంఘటనలు జరుగుతున్నాయి అయ్యా. సువార్తకు ఆటంకాలు కలుగుతున్నాయి. ఇటు సౌత్ ఇండియాలో కూడా సువార్తకు ఆటంకాలు కలుగుతుంటుండగా అయ్యా కృప చూపని ఆటంకాలు కలుగుతున్న కొలది సువార్త ఇంకా బహుబలంగా విస్తరించినట్లుగా సహాయం చేయండి నాయన. మారుమూల గ్రామాల్లో నాయన, పెద్ద పెద్ద పట్టణాల్లో అయ్యా, సిటీస్లో కూడా ప్రతి ప్రాంతంలో నీ సువార్త ప్రకటింపబడాలి నాయన. అందరూ నీ సువార్త వినున్నట్లుగా సహాయం చేయటాన్ని నీకు వందనాలు. ఆటంకాలు తొలగిపోయి సంఘాన్ని మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను అయ్యా. మీరు మాకు అనుగ్రహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును దీవించండి అయ్యా. మీరు మాకు అనుగ్రహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను దీవించండి. మీరు మాకు అనుగ్రహించిన రాజుల నియోజకవర్గమును దీవించండి. మీరు మాకు అనుగ్రహించినటువంటి మా యొక్క నాయన సగ్నేటిపల్లి మండలం అంతటిని దీవించండి నాయన. మా సగ్నేటిపల్లి ప్రాంతం కొరకే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. మా సగ్నేటిపల్లి ప్రాంతం అంతటిని దీవించండి నాయన. మా ప్రాంతంలో ఇంకా అనేక మంది నాయన ఇంకా రక్షణ లేని వారు ఉన్నారయ్యా. వారందరికీ రక్షణ భాగ్యమును దయచేయను నాయన. ఎంతోమంది యవనస్తులైనటువంటి బిడ్డలు మద్యపానాశక్తులై డ్రగ్స్కి, గంజాయికి, వ్యభిచారానికి, లోక సంబంధమైన మొత్తుకు అలవాటైపోయి పాపపు బంధకాలు బంధించబడిన వారు అనేక మంది ఉంటున్నారు నాయన. తల్లిదండ్రులను వారికి దుఃఖాన్ని కలుగజేస్తూ విలువైన జీవితాన్ని అర్థవంతంగా గడుపుతున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. అర్థం లేనిటువంటి రీతిలో గడుపుతున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. అట్లాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ఆ పాపము పట్ల వారికి అసహ్యతను కలుగ చేయండి నాయన. ఇదిగో సంఘము ప్రార్థన చేయగా దమస్కు మార్గంలో సౌలును పౌలుగా మార్చారు కదా. ఈ రాత్రి సంఘముగా మేమందరం ఏకవించి ప్రార్థన చేస్తుండగా మా ప్రాంతంలో ఉన్నటువంటి యవనస్తులైనటువంటి బిడ్డలను మీరు మార్చండి నాయన. అయ్యా వారిలో మారు మనసును కలుగ చేయండి నాయన. చెడు వ్యసనాల నుంచి దూరపరచండి తండ్రి. ఆ జూదమనబడిన వ్యసనాన్ని, వ్యభిచారం అనబడిన వ్యసనాన్ని, రాజకీయం అనబడినటువంటి వ్యసనాన్ని తండ్రి నీకు స్తోత్రాలు. ఓ డ్రగ్స్ అనబడినటువంటి వ్యసనాన్ని నాయన, ఓ తండ్రి నీకు స్తోత్ర. గంజాయి అనబడిన వ్యసనాల నుంచి దూరపరచండి నాయన. అయ్యా మంచిగా చదువుకునే విధంగా కృప చూపండి, విద్యావంతులుగా తీర్చిదిద్దండి, ఉన్నతమైన స్థానాల్లోనికి బిడ్డలు నడిపించబడినట్లుగా సహాయం చేయండి నాయన. మా సగ్నేటిపల్లి ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని మీరు రగిలించండి నాయన. నీ కడవరి వర్షాన్ని మా ప్రాంతంపై కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకు వందనాలు అయ్యా. మీరు మాకు అనుగ్రహించిన మా పేట, సువర్ణపేట కొరకు వందనాలు. సంఘమంతటి కొరకు నీకు వందనాలు. పేటలో ఉన్న ప్రతి కుటుంబమును దీవించండి నాయన. ప్రతి కుటుంబంలో శాంతియు, సమాధాన, సంతోషములను మీరు దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఆర్థికంగా, ఆత్మీయంగా బలపరిచి నీ రాకడ కొరకు ఆయత్తపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నాయన. పేటలో ఉన్న పెద్దలను నాయన, యవనస్తులైన వారిని, స్త్రీలను, చిన్న బిడ్డలను అందరినీ కృపాహస్తాల చేత బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. మరి ప్రత్యేక రాత్రికాల సమయంలో నాయన ఈ 21 దినముల ప్రార్థన కొడుకులు అనేక మంది ప్రార్థన అవసరతల కొరకే నీ సన్నిధిలో మేము మొర్ర పెడుతున్నాము తండ్రి. అయ్యా ఈ రాత్రి మరి కుమారు వారిని చెంతకు తీసుకుని వస్తున్నాను. నల్లి సునంద గారు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో అయ్యా మీరే క్షేమమునిచ్చి వారిని నడిపించి ఆరోగ్యమును దయచేయండి. నల్లి బన్నీ పండుకి విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. దీపాటి భారతి గారికి ఇచ్చినటువంటి ఆరోగ్యము కొరకు వందనాలు. ఇంక నువ్వు పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. ఏమో లలిత కుమారి గారి ఉద్యోగ విషయంలో ఏదో ఒక అద్భుతాన్ని మీరు జరిగించండి స్వామి. నీకు వందనాలు. వరలక్ష్మి గారికి ఉన్నటువంటి బలహీనతలో స్వస్థతను ఇవ్వండి నాయన. నల్లి ఎలీషరాజు గారికి ఆరోగ్య విషయంలో స్వస్థతను దయచే తండ్రి. ఉద్యోగ పనుల్లో క్షేమమును దయచేయండి. దీపాటి రాజేష్ అనిత గారి లేక ఉద్యోగ విషయాల్లో మీరు అద్భుతము జరిగించండి నాయన. జస్సు స్కూల్కి వెళ్ళుట్లో కృప చూపండి నాయన. జ్యోతి యొక్క పోస్ట్ బిఎస్సిలో మీరు సహాయం చేయండి. జయనంద్ గారి పెన్షన్ విషయంలో సహాయం చేయండి. జయశ్రీ గారికి ఆరోగ్యమును దయచేయండి. కె లక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. కె సత్యనారాయణ గారికి ఆరోగ్యమును దయచేయండి. కె నాగమణి సుబ్బలక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. కె మహేష్ గారి యొక్క ఉద్యోగ విషయంలో అద్భుతము జరిగించండి స్వామి. జి ప్రియాంక అయ్యా వివాహ విషయంలో సహాయం చేయండి. రామారావు గారికి స్వస్థతను దయచేయండి. మనిషి యొక్క చదువులలో కృప చూపండి. జాషువా చదువులో జ్ఞానమునివ్వండి నాయన. అయ్యా
నాయన మన అక్క నాయన కుమారక చేతులను మీరు బలపరిచి ఆరోగ్యమును దయచేయండి. మరియమ్మ గారికి బలహీనతలో స్వస్థతను దయచే తండ్రి. వీ లావణ్య గారికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నింటిలో నాయన మీరే విడుదలను దయచే తండ్రి, ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వి కీర్తన గారికి ఆరోగ్యమును, మరియు విన్ను గారికి మారు మనసును దయచేయండి. కే త్రిపుర గారికి ఉన్నటువంటి మానసిక ఆందోళన నుంచి నెమ్మదిని కలుగచేయండి నాయన. ఎన్ మౌనిక దుబాయ్ దేశంలో ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరిచి భవిష్యత్తులో గొప్ప మేలుకరమైన కార్యములను జరిగించండి. బి నాని గారికి ఉద్యోగమును దయచేయండి. బి శిరీష గారికి రక్షణ దయచేయండి నాయన. నల్లి జాయిస్ మీరు విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. అన్య స్కేలబన్న విదేశీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న మార్గములను మీరు సరళం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. కే బాబీ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. కే స్వార్థ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. గొలమందు నరేష్ గారికి ఆరోగ్యమును దయచేయండి. చెవి వినికిడి విషయంలో స్వస్థతను దయచేయండి. నరేష్ శాంతకుమారి గారికి గర్భఫలమును దయచేయండి. ఆయన గొల్ల ఆనంద్ గారి యొక్క ఆరోగ్య విషయంలో కార్యం జరిగించండి. ఉద్యోగాల్లో క్షేమమును దయచేయండి. వారి కుటుంబం అంతటికి రక్షణ భాగ్యమును దయచేతని నీకు వందనాలు. టి చిట్టుబాబు గారి కిడ్నీ సమస్యల్లో నుంచి స్వస్థతను దయచేయండి. జి చంద్రకాంతం గారికి ఆరోగ్యమును దయచేయండి. చంద్రకుమార్ గారికి ఉన్న బలహీనతలో స్వస్థతను దయచేయండి. వారి కుమారుడు ఆశిష్ చేస్తున్నటువంటి వ్యాపారమును దీవించండి నాయన నీకు వందనాలు అయ్యా. శరత్ బాబు గారి యొక్క వివాహ విషయంలో సహాయించండి అయ్యా నాయన. రంజిత్ యొక్క హార్ట్ ఆపరేషన్లో మీరు సహాయించండి. నల్లి చిట్టుబాబు గారు సుష్మా గారికి నాయన దుబాయ్ దేశంలో వారి ఉద్యోగాల్లో క్షేమమునివ్వండి. విద్యాసాగర్ గారు తండ్రి నీకు స్తోత్రాలు. సుజాత గారు ఉద్యోగాల్లో కాపుదలను దయచేయండి. వడ్డీ నాయన రవి గారు, జ్యోతి గారు, నవీన్ నాయన చేస్తున్న ఉద్యోగాల్లో కాపుదలనివ్వండి. నవీన్కి నితిన్కి రక్షణలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన అయ్యా. బి బేబీ గారు, రాజ్ కుమార్ గారికి ఆరోగ్యమును దయచేయండి. వారి సంపూర్ణ కుటుంబమును దీవించండి. ఆయన నవీన్ గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్న మేలు ఇచ్చండి. కే ప్రైజీ గారి విద్యాభ్యాసంలో అయ్యా నాయన 10th క్లాస్ చదువుచుండగా మంచి జ్ఞానము కలిగి చదువుకోవడానికి సహాయించండి అయ్యా. చెల్లి బ్లెస్సీ యొక్క నూతన ఉద్యోగంలో జాయిన్ అవుతుండగా హైదరాబాద్ షిఫ్ట్ అవబోతుండగా మీరే సహాయం చేసి కృప చూపి నడిపించండి. బలహీనతలో స్వస్థతనివ్వండి నాయన. బేబీ సరోజన గారి కాళ్ళ నొప్పులు స్వస్థతను దయచేయండి. బంటి యొక్క అయ్యా చదువులో జ్ఞానమునివ్వండి. మాధవరావు గారికి ఉన్నటువంటి ఉద్యోగాలు సహాయించండి. షోల్డర్ పెయిన్లో స్వస్థతను దయచేయండి. నల్లి వర్మ గారు దుబాయ్ దేశంలో ఉన్నారయ్యా. జాబ్ మారాలని ప్రయత్నం చేస్తుండగా ప్రమోషన్ విషయంలో సహాయించండి. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కన్నా మరింత శ్రేష్టమైన ఉద్యోగం బిడ్డకు దయచేయండి. స్పిరిచువల్గా మీరు బలపరిచి వివాహ విషయంలో కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. రవికిరణ్ గారికి జాబ్ విషయంలో సహాయించండి. షారున్కు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోంచి విడుదలను కలుగించండి. ఆత్మీయంగా మీరు బలపరచండి. వాళ్ళ అన్నగారి జాబ్ విషయంలో సహాయించండి. తన తల్లి అనారోగ్యంలో ఉన్న స్వస్థతను దయచేయండి ఆయన. ఇజ్రాయిల్ దేశంలో ఉన్న సరోజ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వారికి ఉన్నటువంటి బలహీనతలో మీరు బలపరచండి. ఉద్యోగంలో క్షేమమునివ్వండి. ఇంటి నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన. సహాయించండి. భర్త గారికి అనారోగ్యంలో స్వస్థతను దయచేయండి. కుమార్తెకు ఉన్నటువంటి బలహీనతలో స్వస్థతను దయచేయండి ఆయన. సుదీప్తి సన్ని కొరకు ప్రార్థన చేస్తున్న హైదరాబాద్లో ఉన్న బిడ్డలకు అయ్యా గర్భఫలమును దయచేయండి. బన్నీ గర్భవతి ప్రసవాన్ని సుఖమైన ప్రసవాన్ని దయచేయండి. కుమారి దాస్ గారి కుటుంబమును దీవించండి. వారి బిడ్డలందరికీ రక్షణ భాగ్యమును దయచేయండి. అక్క రెనాల్డ్ గారిని ఆయన వరప్రసాద్ గారి కుటుంబమును దీవించి వారి ఉద్యోగాల్లో క్షేమమునివ్వండి నాయన. డాక్టర్ నిమిషి గారు, సిసిలి గారి యొక్క నాయన వారి కుటుంబమును దీవించండి. వారు నడిపిస్తున్న న్యూ లైఫ్ హెల్త్ సెంటర్ అంతటిని మీరు దీవించండి నాయన. దుబాయ్ దేశంలో ఉన్న మిరంజన్ గారు వారు చేస్తున్న ఉద్యోగాల్లో క్షేమమును దయచండి. తన భార్య తన బిడ్డలు ఇక్కడ ఉంటుండగా క్షేమమునివ్వండి. కోట విజయ గారికి స్వస్థతనివ్వండి. జయసురత్న గారి పరిచర్యలో నీ కృపనివ్వండి. హెప్సిబా ఉదయాల విషయంలో మీరు అద్భుతం జరిగించండి. సునీల్ గిత్త అయ్యా వారికి ఇచ్చినటువంటి 2 బిడ్డలపై నీ కృపనిచ్చి ఆశీర్వదించండి. మాథ్యూస్, రోహన్, గ్రేస్ యొక్క స్టడీస్లో హెల్త్ విషయంలో కృపనివ్వండి. రక్షణలో స్థిరపరచండి నాయన. నీ సేవకురాలు జోషనకున్న బలహీనతలో స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మింటూ యొక్క నాయన ఉద్యోగాల్లో సహాయించండి. స్టడీస్లో సహాయించండి. పెన్నీల యొక్క పుట్టినరోజు కొరకు ప్రార్థన చేసిన మంచి వాతావరణంలో జరగడానికి సహాయం చేయండి. మింటూ ప్రయాణాల్లో క్షేమమునివ్వండి నాయన. మహిమకు ఆరోగ్యమునివ్వండి అయ్యా. స్వరూప రాసినటువంటి పరీక్షల్లో గొప్ప విజయమును దయచండి. సాత్విక జాబ్ విషయంలో, మ్యారేజ్ విషయంలో నీ యొక్క చిత్తమును జరిగించండి నాయన. నీకు స్తోత్రాలు నాయన. ఓ కృప చూపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సునీతక్క కుటుంబమును దీవించండి నాయన. లక్వరంలో ఉన్న కృపదాస్ గారికి ఉన్న బలహీనతలో స్వస్థతను దయచేయండి. సునంద పోగొట్టుకున్నటువంటి ఆ గోల్డ్ చైన్ దొరికే విధంగా సహాయం చేయండి. అన్నయ్య రాజు గారికి, వదిన లలిత గారికి గర్భఫలమును దయచేయండి. మా అమ్మగారు లలిత గ్రేస్ గారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. బలహీనంగా ఉన్నటువంటి సుగుణమ్మ గారిని బలపరచండి నాయన. మా చిన్నాన్నగారు రాజులాల్ గారి కుటుంబం అంతటిని దీవించండి. ఆంటీ గారికి మంచి ఆరోగ్యమునివ్వండి అయ్యా. అక్క నాయన శ్వేతకు కుటుంబం వారి పరిచయం దీవించండి. బొన్నను చేస్తున్న వ్యాపారమును, నీలమ చేస్తున్న ఉద్యోగాల్లో క్షేమమునివ్వండి. చిన్ని కుటుంబం తనకి ఇచ్చిన భార్య బిడ్డలను దీవించండి. ప్రెస్లీ ప్రిన్స్ నీ సన్నిధిలో ఎదుగునట్లుగా సహాయం చేయండి అయ్యా. వదిన గారు రాజకుమారి గారి కుటుంబమును దీవించి చిట్టన్నను దీవించండి. ఇరువురికున్న బలహీనతలో స్వస్థతను దయచేయండి అయ్యా. పెద్ద కాసును అంజలిని దీవించండి. గర్భవతుకున్న అంజలికి సులభమైన ప్రసవమును దయచేయండి అయ్యా. క్యారెల్ని బట్టి, చిన్న కాసును బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. రవీనాను బట్టి, కిరణ్ బట్టి నీకు స్తోత్రాలు. ఇరువురిని మీరు దర్శించి గర్భఫలమును వారికి దయచండి. ఉద్యోగాల్లో క్షేమమునివ్వండి. ఖతార్ దేశంలో బుజ్జక్క బావ చేస్తున్న ఉద్యోగాల్లో తోడుగా ఉండండి నాయన. నాగమణి కుమారుడుగా శ్రీనివాస్ గారి వివాహం
జరిగే విధంగా సహాయం చేయండి అయ్యా. డి చింటూ కొరకు పింటూ కొరకు ప్రార్థన చేస్తున్న ఇద్దరు విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. చిన్న బిడ్డ పింటూ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ జ్వరాన్ని, ఆ వాంతులు, ఆ యొక్క బలహీనత అంతటిని బిడ్డ దేహంలో తొలగించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడే స్వస్థతను దయచేతని నీకు వందనాలు నాయన. నాయన నీకు వందనాలు. కే విలియమ్స్ యొక్క విద్యాభ్యాసంలో సహాయం చేయండి. జీ స్వీట్ యొక్క విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. తన యొక్క అన్నయ్య అయ్యా బంగారు యొక్క నాయన ఉద్యోగాలు సహాయం చేయండి. వారి తల్లి గారు కుమారి గారు దూరదేశాలు చేస్తున్న ఉద్యోగాలు తోడుగా ఉండండి నాయన. డీనిసి కిడ్నీ ప్రాబ్లంలోని స్వస్థతను దయచేయండి. జీ సాత్విక్ జాన్సన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. విద్యాభ్యాసంలో జ్ఞానమును అనుగ్రహించి నడిపించండి. జాన్సన్కు ఉన్నటువంటి బలహీనతల్లో స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తాడి బేబీ గారి కొరకు నీకు వందనాలు. వారి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచిన గృహం విషయంలో వారి యొక్క ప్రయత్నాలను సఫలపరచండి నాయన. సాగర్ గారిని, ఆనంద్ తిలక్ గారిని దర్శించి సంపూర్ణమైన ఆరోగ్యమునిచ్చి నడిపించండి నాయన. గంటా మేరీ గ్రేస్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచండి. కె సత్యవతి గారు, సుధీర్ గారు వారు చేస్తున్న ఉద్యోగాల్లో కృపను తోడుగుంచి వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచే తండ్రి. తమ్ముడు జీవినోదికి చేతి కలిగిన గాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఆపరేషన్ లేకుండా దైవికమైన స్వస్థతను దయచే తండ్రి అయ్యా. సుమ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచండి. కే షారోన్ లేన బ్యాక్ పెయిన్లో స్వస్థతను దయచి గొలమందల వేసులు 10th క్లాస్ చదువుతుండగా జ్ఞానమును అనుగ్రహించండి. తన తల్లి గారు శ్రీలక్ష్మి గారికి ఉన్న బలహీనతలో స్వస్థతనివ్వండి నాయన. దూరదేశంలో కిషోర్ గారు చేసిన ఉద్యోగాలు తోడుగా ఉండండి. సోదరులు సిద్ధార్థ గారికి ఉన్నటువంటి లివర్ ప్రాబ్లంలో స్వస్థతను దయచేయండి. గొలమందల ప్రియదర్శిని కిన్ను కుటుంబమును దీవించిన ఫ్యామిలీలోని కృపను తోడుగా ఉంచండి. గొలమందల ఎలీషా గారు నాయన నర్సపురంలో ఉన్నారు. వారు చేస్తున్న వ్యాపారమును దీవించండి. నూతన షాప్ నిర్మాణం కొరకు స్థలము కొనుగోలు చేయాలని ఆశపడుతుండగా అయ్యా నాయన స్థలము కొనుగోలు చేయడానికి వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబం అంతటిపై కృపను తోడుగా ఉంచండి. కె శ్యామలరావు గారు మీరు బలపరిచి ఆరోగ్యమును దయచే తండ్రి. కిరణ్ గారి యొక్క హార్ట్ ఆపరేషన్ కొరకు ప్రార్థన చేస్తున్న సహాయించండి. హేమలత రాజు గారి కుటుంబమును దీవించండి. పరీక్షలను దీవించండి. సన్నీ జాయ్ చదువులో జ్ఞానమునివ్వండి. రమేష్ గారిని బట్టి, రత్నకుమారి గారిని బట్టి వందనాలు. వారికి ఆరోగ్యమునిచ్చి వారి అవసరతలను తీర్చండి నాయన. మౌనిక రాహితినికి కొరకు ప్రార్థన చేస్తున్న వారికి మంచి ఉద్యోగాల్లో స్థిరపడినట్లుగా సహాయించండి. పంగిడిలో ఉన్న గంగాజలం గారికి స్వస్థతనిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్న లక్ష్మీ తులసి గారికి ఆరోగ్యమును దయచేయండి. సతీష్ గారి ఫ్యామిలీ వారి యొక్క ఇంటి నిర్మాణంలో సహాయం అనుగ్రహించి రక్షణలో స్థిరపరచండి. ఝాన్సీ గారి ఫ్యామిలీ యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్న దర్శించండి నాయన. ఎం రమేష్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి. సుమాకు ఆరోగ్యమునిచ్చి ఉద్యోగ ప్రయత్నాలు సఫలతను దయచేయండి. యశస్విని సన్నిధిలో ఎదుగునట్లుగా కృపచోడుగా ఉంచండి నాయన. సూర్యబాబు గారికి ఆరోగ్యమునిచ్చి ఉద్యోగులు సహాయం చేయండి. ఎన్ సుధీర్ గారు, సుధాకర్ గారికి రక్షణనిచ్చి ఆరోగ్యమును ప్రసాదించండి. ఎన్ జూలియమ్మ గారికి ఆరోగ్యమును దయచేయండి. ఎన్ పద్మ గారికి ఆరోగ్యమును దయచేయండి. ఈ నయోమి మరియు నోవా యొక్క విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. మణిరత్నం గారికి ఉన్న బలహీనతలో స్వస్థతనిచ్చి నీ కృపను తోడుగా ఉంచండి నాయన. నల్లి ప్రసన్న కుమారుడికి ఆరోగ్యమునివ్వండి. దిడ్ల శిరీషేఖ ఆరోగ్య విషయంలో అద్భుతము జరిగించండి. అనుషేక కుటుంబమును దీవించండి. బీరా మనిష చేస్తున్నటువంటి పనులలో క్షేమమును దయచేతని నీకు స్తోత్ర. శివగారి చిన్న కుమారుడికి ఆరోగ్యమునివ్వండి. అనంతపురంలో ఉన్న మీరి టీన దర్శన కొరకు ప్రార్థన చేస్తున్న వారికి ఆరోగ్యమును దయచేయండి. ఏలూరులో ఉన్న స్టీఫెన్ రాక్ పాస్టర్ గారిని ఆయన వారి కంట్లో ఉన్న బలహీనతలో స్వస్థతనివ్వండి. చెప్పల చిరంజీవి గారి కొరకు ప్రార్థన చేస్తున్న సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. దీపాటి సుశీల గారి కొరకు ప్రార్థన చేస్తున్న గుండె దడలో నుంచి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. దీపాటి పాల్ రాజు యొక్క ప్లేస్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్న స్వస్థతనివ్వండి. అయ్యా అద్భుతము జరిగించండి. మరియమ్మ గారికి ఆరోగ్యమును దయచండి. దీపాటి అనసూయమ్మ గారికి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచండి. రజిత యొక్క కుటుంబమును దీవించండి. ఆంటీ గారు సూర్యకాంతం గారికి కుటుంబమును అయ్యా దీవించండి. తన పెద్ద కుమార్తెకు బలపరచండి. ప్రశాంతికి వివాహ విషయంలో సహాయం చేయండి నాయన. కువైట్ దేశంలో ఉన్న దాయం సన్యక ఉద్యోగ విషయంలో అద్భుతము జరిగించండి నాయన. ప్రసాద్ మామికి ఆరోగ్యమును దయచేయండి ఆయన. స్టెల్లా కుటుంబమును దీవించండి. తన భర్త ఎలీషాను బట్టి, తమ్ముడు స్టీవెన్ బట్టి వందనాలు. దుబాయ్ దేశంలో వారు చేస్తున్న అయ్యా ప్రయత్నాలు సఫలపరిచి మంచి ఉద్యోగాలు స్థిరపరచండి నాయన. నీకు వందనాలు. కుటుంబమును దీవించండి. గొలమందల మేరీ కొరకు నీకు స్తోత్రాలు. విజయబాబు కొరకు నీకు స్తోత్రాలు. బిడ్డల భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళడానికి సహాయం చేయండి నాయన. ఎం సోనీ కొరకు ప్రార్థన చేస్తున్న హైదరాబాద్లో 31వ తారీఖున రైల్వే ఎగ్జామ్ కొరకు నాయన సిద్ధపడుతుంది ప్రభా. రాయిపోయే ఎగ్జామ్స్లో మంచి మార్కులు పొందుకోవడానికి, ఉత్తీర్ణులు అవడానికి, మంచి ఉద్యోగాన్ని పొందుకోవడానికి సహాయించండి. కె వెంకట్రావు గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు స్తోత్రాలు. ప్రజ్వల ప్రార్థన మందిర పరిచయలను దీవించండి. ఈ 2023వ సంవత్సరం 25వ సంవత్సర కాలంలో మందులో జరగబోతున్నటువంటి అక్టోబర్ నెలలో జరుగు ఉపవాస ప్రార్థనల కొరకును అయ్యా నీకు స్తోత్రాలు. నవంబర్లో జరగబోతున్నటువంటి ఆత్మల రక్షణ స్వార్థ సభల కొరకు నీకు స్తోత్రాలు. నీ చిత్తములో, నీ ప్రణాళికలు, నీ ఉన్నతమైన ఉద్దేశముల ప్రకారంగా మీరు జరిగించుకోనండి తండ్రి. నీకు స్తోత్రాలు. అదే రీతిలో నాయన మందిర పరిచయలు మీరు విస్తరింపచేయండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా అయ్యా నాయన నూతనమైనటువంటి ప్రజలు అనేక మంది నీ సన్నిధిలోనికి రావడానికి, రక్షణలో స్థిరపరచబడడానికి కార్యం జరిగించండి దైవమా. ఇంకను
నూతనమైన ప్రదేశాల్లో పరిచర్లు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాను నాయన. నీకు వందనాలు. నిత్యంగా రాత్రికాల సమయంలో నాయన మేము చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనములను మీరు ఆలకించినందుకు నీకు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డపై నీ కరుణహస్తం నుంచి మీరు ఆశీర్వదించండి. రాలేకపోయినటువంటి బిడ్డలకు మరి ఒక తరుణమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరలా తిరిగి రేపు నాయన 14వ దినపు ప్రార్థన కొడుకులో మేమందరం కలిసి ప్రార్థన చేసుకునడానికి నీ సన్నిధిలో ఆరాధించడానికి మాకు సహాయం చేయమని, తిరిగి వెళుతున్నటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందుకొనమని, మా ప్రార్థనలన్నీ ఆలకించి మీరు అనుగ్రహిస్తున్న జవాబు కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును. మా అనుదిన ఆహారమును మాకు దయచేయండి. మాడల అపరాధములు చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోను తెక్క కిన్ను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క నిత్య సన్నిధి, ఆయన సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై ఉండును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాదికుల అనంతమైన నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.